ఇక విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ ఘాతుకానికి తెగబడింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. గత రాత్రి శ్రీశైలం నుంచి విజయవాడ విద్యుత్ సౌధకు విధి నిర్వహణపై వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు పిడుగుద్దులతో దాడి చేసి పారిపోయారు. వీరి నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న కృష్ణారావు అక్కడి నుంచి బస్టాండ్ లోకి పరుగులు తీశారు. తనపై దాడి చేసిన వారెవరో తనకు తెలియదని, నగదు వస్తువులు ఏమీ అడగలేదని, కేవలం దాడి చేసి పారిపోయారని ఆయన చెప్పారు. రాత్రి 2:40 బస్సు దిగి బస్ టెర్మినల్ దగ్గరికి వస్తే ఆటో కోసం వస్తే ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలియదు వెనక నుంచి వచ్చి నన్ను బాగా కొట్టి చితక్కొట్టి నన్ను పడేసి బాగా కొట్టారు. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాను. నన్ను బాగా కొట్టారు, చంపేపోయారు ఇద్దరు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఎందుకు కొట్టారో ఏంటో ఏం మాట్లాడలేదు. కనీసం నా దగ్గర డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. సైలెంట్గా వచ్చారు, బాగా కొట్టి వెళ్ళిపోయారు. నా దగ్గర నుంచి ₹1 ఆశించలేదు. నా సెల్ ఫోన్ అడగలేదు, నా పర్స్ అడగలేదు, నా ఉంగరాలు అడగలేదు, నా చైన్లు ఏం అడగలేదు. వాళ్ళు బాగా మత్తులో ఉన్నట్టున్నారు. బాగా కొట్టేసి అయితే వెళ్ళిపోయారండి. బాగా మొహం అంతా దెబ్బలు తగిలింది, గుండెల మీద బాగా తన్నారు. చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది నా పరిస్థితి. తప్పించుకొని వెంటనే పారిపోయానండి. అక్కడ ఎవ్వరూ లేరు. విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ ఘాతుకానికి తెగబడింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. గత రాత్రి శ్రీశైలం నుంచి విజయవాడ విద్యుత్ సౌధకు విధి నిర్వహణపై వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు పిడుగుద్దులతో దాడి చేసి పారారయ్యారు. అయితే వీరి నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న కృష్ణారావు అక్కడి నుంచి బస్టాండ్ లోకి పరుగులు తీశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇది గంజాయి బ్యాచ్ పని అనుకోవాలా? శంకరి, నిన్న అర్ధరాత్రి బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రధానంగా విజయవాడలో గతంలో గంజాయి బ్రేడ్ బ్యాచ్ ఆగడాలు విపరీతంగా ఉండేవి. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇటువంటి గంజాయి ఆగడాలపై అపెక్ష దృష్టి పెట్టారు. డ్రోన్ల ద్వారా వారి స్థావరాలను గుర్తించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటు కొంతమంది అమాయకులు ఉన్నట్టు గుర్తించి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపించారు. అయితే నిన్న అనూహ్యంగా ఈ బస్టాండ్ లో ఎప్పటికీ బస్టాండ్ రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో అక్కడ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా అర్ధరాత్రి పరిసర ప్రాంతాల్లో నిద్రపోతూ అక్కడే సంచరిస్తూ ఉంటారు. సింగిల్ గా ఎవరైతే ఒంటరిగా కనిపిస్తారో వారిపై దాడి చేసి వారి దగ్గర నుంచి డబ్బులు లేకపోతే ఇతర నగదు వస్తువులు లాక్కోవడం గంజాయి బ్యాచ్ కి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న శ్రీశైలం పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు మరో మిత్రుడితో కలిసి విజయవాడ బస్ స్టాండ్ లో దిగారు. అయితే బయటకు వచ్చే సమయంలో కృష్ణారావు ఒక్కడే ముందు ఒంటరిగా బయటికి రావడం గమనించిన గంజాయి బ్యాచ్ అక్కడ సిటీ బస్ టెర్మినల్ దగ్గర 2 బస్సుల మధ్యలోకి లాక్కెళ్లి బలవంతంగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇష్టానుసారంగా ముఖంపై పిడిగుద్దు కుదరడంతో అసలు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా అర్థం కాక ఆశ్చర్యపోయారు. చివరికి వారి తన దగ్గర ఉన్న డబ్బులు ఇతర వస్తువులు కూడా ఇచ్చేస్తానంటూ ప్రాధాన్యపడినా కూడా ఆయన తీవ్రంగా కొట్టారు. తర్వాత వారు ఎటువంటి వస్తువులు డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోవడంతో ఇది ఉద్దేశం నిజంగా గంజాయి బ్యాచ్ లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారా, లేకపోతే వారు గంజాయి మొత్తులో ఒక ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దాడి చేశారన్న అంశాలపై కొంత అనుమానాలు నెలకొన్నాయి. అయితే అక్కడ అర్ధరాత్రి కావడంతో నేరుగా అతను కొండపల్లి తన నివాసమైన కొండపల్లి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సమాచారం ఉంటే పోలీసులు కూడా రంగంలో దిగా ప్రస్తుతం సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ దాడి వెనక కేవలం గంజాయి మొత్తే కారణమా, లేకపోతే గంజాయి మొత్తం బ్యాచ్ ని అడ్డం పెట్టుకుని ఎవరైనా కుట్రపురికి దాడి చేసిన అంశాలపై మాత్రం ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని